సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. తెల్లాపూర్ చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువును మట్టితో పూడ్చి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే ఫిర్యాదుతో అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా పోసిన మట్టిని తొలగించారు. ఇలా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల పరిధిలోని రగుడు చెక్పోస్ట్ వద్ద ఎస్ఎస్టీ బృందం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో తరలిస్తున్న 20 లక్షల నగదు బయటపడింది. ఈ సొమ్ముకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు దానిని సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు ముమ్మరం చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మరాసిపేటలో భారీ చోరీ జరిగింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు 20 తులాల బంగారు నగలు, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల దాకా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు. 3 తర్వాత ఫాదర్ బయటకు వెళ్ళిన తర్వాత మనకి చూడలేదు. 8:30కి ఫాదర్ వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే ఇది డోర్ లాక్ చేసి ఉంది. నుంచి బయటని తాళం ఎరగొట్టి లోపల నుంచి లాక్ చేసి లోపల మొత్తం అంతా ఇక్కడికిక్కడ మొత్తం అన్ని గోల్డ్ అంతా దోచేసుకున్నారు. ఏం లేదు, గోల్డ్ క్యాష్ పోయింది. గోల్డ్ సుమారు ఒక 20 తులాల దాకా పోయింది. క్యాష్ ఒక 2-2.5 లక్షల దాకా మిస్సింగ్. తర్వాత వచ్చి చూస్తే తెలిసినాక పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి అంతా ఉన్నారు. మొత్తం అన్ని చూసారు. ఫారెన్సిక్ వాళ్ళు కూడా పెట్టించారు. వాళ్ళు కూడా అన్ని క్రూస్ టీమ్ అన్ని వచ్చి చూసుకున్నారు. అన్ని తీసుకుని వెళ్ళారు. కానీ ఎప్పుడు ఇట్లా ఇంత ఘోరంగా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మేము కూడా చూడలేదు ఇట్లా ఈ పరిస్థితి. బొమ్మరాజ్పేటలేదు ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఘోరంగా వాళ్ళు అల్మారా కూడా మొత్తం విరగొట్టేసారు. మొత్తం చేసారు. మొత్తం ఎవరు లేని టైం చూసుకొని, అది కూడా సాయంత్రం పూట, పొద్దున కాదు, రాత్రి కాదు, 6 నుంచి 8 గంటలప్పుడు. ఆహ్లాదకర